రాజగోపాల్ రెడ్డి రోజొక సంచలనం చేస్తున్నారు. ఇక్కడ మనం చూడొచ్చు, స్థానిక సంస్థల్లోనూ పదవులు మీకే పైసలు మీకేనా, ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి. సో సంస్థ నారాయణపురం నిన్న చౌటుప్పల్లో జరిగింది. ఇది పదవులు మీరే ఉంటారు, పైసలు మీరే తీసుకుంటారు, నాకు పదవి ఇవ్వకపోయినా నా నియోజకవర్గానికి నిధులు ఇవ్వండి అని మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. శుక్రవారం రాత్రి ఆయన యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మండలం ఎల్లగిరి గ్రామంలో సర్దార్ వల్లభాయ్ పటేల్ విగ్రహాన్ని ఆవిష్కరించారు. అనంతరం మాట్లాడుతూ పదవి వచ్చేటప్పుడు వస్తుంది, మనల్ని ఎవరూ ఆపలేరు, పదవులు మీకే పైసలు మీకే అని కొన్ని రోజుల కిందట అన్నాను. సీఎం రేవంత్ రెడ్డిని అన్నానని తెలుసు కదా. మునుగోడు నియోజకవర్గంలో రోడ్లు వేసే కాంట్రాక్టర్లకు నిధులు రావడం లేదు. మంత్రి దగ్గరికి వెళ్ళి అడిగినా రాలే. పని చేయమంటే కాంట్రాక్టర్లు బిల్లులు చెల్లించమని అడుగుతున్నారు. బిల్లులు ఇవ్వడం సీఎం రేవంత్ చేతిలో ఉంది. నాకు అన్యాయం చేసినా పర్వాలేదు, నన్ను ఎన్నుకున్న ప్రజలకు అన్యాయం చేయకండి అని వ్యాఖ్యానించారు. పదవి అనేది అధిష్టానం నిర్ణయం తీసుకుంటుందని, తనకు పదవి వస్తే మునుగోడు ప్రజలకు మంచి జరుగుతుందని ఆయన చెప్పడం జరిగింది. సో ఈ విధంగా ఎవరు రాజగోపాల్ రెడ్డి రోజొక వ్యాఖ్యానం చేస్తూ పదవులు మీకే పైసలు మీకేనా అంటూ ఆయన చేస్తున్నారు. సో దాంతో పాటు ఆయన నిన్న ఒక ఆసక్తికరమైన కామెంట్ కూడా చేయడం జరిగింది. అది ఏంది అంటే, స్థానిక సంస్థల్లో మీరు మంచోళ్లకు మాత్రమే ఓట్లు వేయండి. ఆయన కాంగ్రెస్ వాళ్ళకు ఓట్లు వేయమని అడగట్లేదు, మంచోళ్లకు మాత్రమే ఓట్లు వేయమని అడుగుతున్నాడు. అంటే కాంగ్రెస్ వాళ్ళు మంచోళ్ళనా, లేకపోతే కాంగ్రెస్ వాళ్ళు మంచోళ్ళు కాదు, మంచోళ్ళు ఎవరున్నా సరే పార్టీలకు అతీతంగా ఓట్లు వేయమని ఈరోజు రాజగోపాల్ రెడ్డి పిలుపునిస్తున్నారా? రేపు స్థానిక సంస్థలలో మునుగోడుకు సంబంధించి ఆ మొత్తం వాళ్ళని గెలిపించే బాధ్యత రాజగోపాల్ రెడ్డి తీసుకుంటుందా, కాంగ్రెస్ పార్టీ తీసుకుంటుందా, లేదా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీసుకుంటురా? ఇప్పుడు ఇవి అనేక ప్రశ్నలుగా ఉన్నాయి. స్థానిక సంస్థల ఎన్నికలు జరగడం ఖాయం. దాదాపుగా ఈ స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఎక్కువ గెలవాలనుకుంటుంది. మరి రాజగోపాల్ రెడ్డి ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ మీదనే ఆయన యొక్క ధ్వజం మొదలు పెట్టారు. సో ఈ పరిస్థితిలో స్థానిక సంస్థల ఎన్నికల్లో మంచోళ్ళకే వేయండి అంటే, రేపు రాజగోపాల్ రెడ్డి కొంతమందిని నిలబెడతారు, వాళ్ళకి సీట్లు ఇస్తేనే వాళ్ళకి వేయమని అంటారు. లేదా కాంగ్రెస్ పార్టీ రాజగోపాల్ రెడ్డి కాదని వేరే వాళ్ళని నిలబెడితే వాళ్ళని గెలిపించే బాధ్యత తనకు లేదు. అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ తనకు మంత్రి పదవి ఇవ్వకపోతే, అసలు నాకు మంత్రి పదవి ఇవ్వలేదు కాబట్టి నేను బాధ్యతలు తీసుకోను, కాబట్టి ఓడిపోతే నాకు సంబంధం లేదు అన్న పద్ధతిలో వ్యవహరిస్తారు. ఇలాంటి అనేకమైన ప్రశ్నలను ఆయన ఈరోజు ప్రభుత్వానికి సంధిస్తున్నారు. మరి ప్రభుత్వము, రేవంత్ రెడ్డి, పార్టీ ఈ ముగ్గురు ఆయనకు సమాధానం చెప్తారా? ఆయనతోటి ఒక సయోధ్యాన్ని కుదుర్చుకుంటారా? లేదా రాజగోపాల్ రెడ్డికి నువ్వా నేనా అన్న పద్ధతిలో వ్యవహరిస్తారా అనేది మనం చూడాల్సిన అవసరం ఉన్నది.